చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సెప్టెంబర్ 18వ తేదీ చంద్రబాబు ప్రకటన చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కల్తీ జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని టీటీడీని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. మీ దగ్గర ఆధారాలుంటే మాకు చూపించండి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ఎలా ప్రకటన చేస్తారు అని ప్రశ్నించింది. మీ దగ్గర ఆధారాలుంటే మాకు చూపించండి అని సుప్రీంకోర్టు టీటీడీ తరఫున వాదిస్తున్న లాయర్ లోత్రాను ప్రశ్నించడం జరిగింది. దేశంలో అనేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు ఉన్నాయి, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. సుప్రీంకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా టీటీడీ దగ్గర ఆధారాలు లేవు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు డైరెక్ట్గా అడగటం జరిగింది. లడ్డూలో కల్తీ కనుక జరుగుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు పెట్టండి అని అడిగింది. నెయ్యి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వాడారు, అసలు తిరుమలలో ల్యాబ్లో ఉండగా టెస్టింగ్ చేశారా లేదా, అసలు టెస్టింగ్ చేస్తే మళ్ళీ ఎందుకు వాడాల్సి వచ్చింది, ఒకవేళ మీకు అనుమానం వస్తే 2-3 ఒపీనియన్లు తీసుకుని దేశంలోని ఫుడ్ సేఫ్టీ ఉన్న ల్యాబుల్లో టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేసిన తర్వాత ఆధారాలన్నీ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత కదా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయాలి. ఈరోజు దేశం మొత్తం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తి అలా ప్రకటన చేయకూడదు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇలా సుప్రీంకోర్టు ఈ విధంగా ప్రశ్నించితే తిరుమలలో లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని పూర్తిగా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ ఊగూగి మాట్లాడాడు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అన్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రకటనకు పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ ఏం సమాధానం చెప్తాడో ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాం. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది ఎవరు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు బేషరతుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తారా లేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బేషరతుగా ప్రభుత్వం నుండి దిగిపోవాలి, రాజీనామా చేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, ఆ లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని, ఆ లడ్డూను వైసీపీ ప్రభుత్వం వాడిందని, ఆ వాడిన లడ్డూలు కూడా ప్రజలందరూ భక్తులు తినేరని ఎన్ని అబద్ధాలు చంద్రబాబు చెప్పాడు. ఈరోజు ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టుకు చూపించాలి కదా. సుప్రీంకోర్టు ఈ కేసును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు బేషరతగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం కుర్చీలో కూర్చుని అలా ప్రకటన చేసిన సందర్భంగా బేషరతుగా ఇద్దరూ రాజీనామా చేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాం. నమో వెంకటేశాయ. అయ్యా వెంకటేశ్వర స్వామి, మీరున్నారు, మీరు ప్రజలందరికీ కూడా ఈరోజు దారి చూపారు. సుప్రీంకోర్టు తరఫున ప్రజలందరికీ కూడా నిజాలు తెలియజేశారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీరు తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా శిక్షించాలి, మీరే శిక్షించాలి. సుప్రీంకోర్టులో వాళ్ళిద్దరికీ కూడా సరైన శిక్ష పడే విధంగా మీరు శిక్షించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఇటువంటి నాయకులు దేశానికి ఒక శత్రువులు లాంటి వాళ్ళు. వీళ్ళు దేశ విచ్ఛిన్నానికి, మతాల మధ్య, కులాల మధ్య కుంపటి రేపడానికే పుట్టారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.